కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా విని ఈ ఆరాధన కూడికను ముగించుకుందాం. ఎండలు బాగా కొడతా ఉన్నాయి. త్వరగా దేవుని సన్నిధానం రావడానికి ప్రయత్నం చేయండి. త్వరగా ఆరాధన కూడికను కూడా మనం ముగించుకుందాం. చదువుకుందాం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు. చాలండి, వినండి. మొదటిగా ఈ మధ్యకాల సమయంలో దేవుని సన్నిధానానికి ఎంత కష్టమైనా వచ్చిన మీ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, మనం చదువుకున్న వాక్యము అక్కడ ఏం రాయబడిందంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని ఉంది. ఆలోచన చేయండి ఒకసారి. మేలు కలిగిందని మనం ఎప్పుడు అనుకుంటాం? ఈ వాక్యంలో నుంచి 2 పాయింట్స్ చెప్పేసి ముగించేస్తాను. మొదటిది ఏంటిదంటే, మనకి మేలు కలిగిందని ఎప్పుడు అనుకుంటాం. రెండోది ఏంటిదంటే, మేలు ఎప్పుడు కలుగుతుంది. మొదటి దాని గురించి చూద్దాం. మేలు కలిగిందని మనం ఎప్పుడు అనుకుంటాం? చెప్పండి. మనకి మేలు జరిగిందని ఎప్పుడు అనుకుంటాం? ఏదైనా ఒక కార్యము చేయాలనుకున్నప్పుడు అది మంచిగా జరిగిందనుకో మేలు జరిగింది అనుకుంటాం. పిల్లోడి విషయంలో పెళ్లి చేయాలనుకున్నాం అనుకో, సమయానికి అది జరిగిందనుకో ఏమనుకుంటాం? మేలు జరిగింది అనుకుంటాం. అలాగే పిల్లోడికి ఉద్యోగం రావాలని మనం ఎంతో కష్టపడతా ఉన్నాం అనుకో, పిల్లోడికి ఉద్యోగం వస్తే మనం ఏమనుకుంటాం? మేలు చేశాడు అనుకుంటాం. కొన్ని కార్యాలను బట్టి, ఆ కార్యాల సఫలమును బట్టి, ఆ కార్యాలు జరగటాన్ని బట్టి మనము మేలు కలిగింది అనుకుంటాం. ఇక్కడ భక్తుడైన దావీదు కూడా ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు. మనము చేసే కష్టము, ప్రయాస, పని, భారము ఎప్పుడైతే మనము మన పిల్లలు, మన కుటుంబము అనుభవిస్తావో అప్పుడు మేలు జరిగినట్లు. అంటే ఇక్కడ వాక్యం ఏమి తెలియజేస్తుంది? అతను పడుతున్న కష్టమంతా కూడా ఎవరు అనుభవిస్తున్నారు? వారు పిల్లలు అనుభవిస్తున్నారు. కానీ లాస్ట్కి ఏమంటున్నాడు? నీకు మేలు కలుగుతుంది అన్నాడు. ఈరోజు మేలు కలగాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యం ద్వారా చూపించి నా యొక్క మాటలు నేను ముగిస్తాను. చూడండి, మేలు జరగాలంటే, మన కార్యము సఫలము కావాలంటే, మనకు మేలు జరగాలంటే ఏం చేయాలంటే మొదటిగా చూద్దాం. అదే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8, 9 వచనాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే. ఇప్పుడు మేలు జరగాలంటే ఏం చేయాలి? యెహోవాను ఆశ్రయించాలి. మేలు ఎప్పుడు జరుగుతుంది? కష్టం ఎప్పుడు తీరుతుంది? బాధలు ఎప్పుడు పోతూ ఉంటాయి? ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుందంటే, మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే నీవు ఎవరిని నమ్ముకోవాలి? యెహోవాను నమ్ముకోవాలి. యెహోవాను ఆశ్రయించడంలో ఏం దాగి ఉందంట? మేలుందంట. నిజాయితీగా చెప్పండి, మనకి కష్టం వస్తే ఎక్కడికి వెళ్తాం? చెప్పాలి. మనకి ఏదైనా కుటుంబ విషయంలో సమస్య అయింది, ఎక్కడికి వెళ్తాం? ఊర్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి. అదే ఆరోగ్యం బాగలేదు, సడన్గా కడుపులో నొప్పి వచ్చింది, ఎక్కడికి వెళ్తాం? చెప్పండి. రేపల్లో, చెరుగుపల్లో అటు వెళ్తాం. ఇంకా ఏదో ఒక అపాయం వచ్చింది, మనం ఎక్కడికి వెళ్తాం? కానీ దేవుని సన్నిధికి మాత్రము రాము. ఏమంటుంది దేవుని వాక్యము? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించాలి. చాలామంది ఏదైనా అప్పుల విషయంలో కావచ్చు, ఏదైనా కుటుంబ విషయాల్లో కావచ్చు, ఇంకా వస్తువుల విషయాల్లో కావచ్చు, ఎక్కడికి వెళ్తారు? మనుషుల దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? అధికారుల దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు?
ఉన్నవాడు అంటే గ్రామంలో ఉన్న పెద్దవాడి దగ్గరికి వెళ్తారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? వాళ్ళందరిని నమ్ముకోవడం కన్నా, వాళ్ళందరినీ ఆశ్రయించడం కన్నా నువ్వు ఎవరిని ఆశ్రయించాలంటే యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించడం అంటే ఏంటంటే బైబిల్లో కొన్ని ఉదాహరణలు చెప్తా. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు రాసిన 1 గ్రంథము, దుఃఖాకాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుచు. వినండి, బైబిల్లో హన్నా అనే ఒక స్త్రీ ఉంది. ఈమెకి సంతానం లేదంట. పెళ్ళయి చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ఈమెకేమి లేదు, సంతానం లేదు. సంతానం లేకపోతే ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? యెహోవా సన్నిధికి వెళ్ళింది. అదే ఆమె పొజిషన్లో మనం ఉంటే ఎక్కడికి వెళ్తాము చెప్పండి? హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్ కూడా జరగదంటే ఇంకా ఎక్కడికి వెళ్తాము? ఆయా స్థలాల్లోకి వెళ్ళి బండి కట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా అడుగుతూ ఉంటాం. కానీ హన్నమ్మ గారు ఏం చేసిందంటే ఎక్కడికి వెళ్ళింది? యెహోవా సన్నిధికి వెళ్ళి ఏం చేస్తుంది? ప్రార్థన. చూడండి, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నేను రానియక కష్టం వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేసింది? ఎక్కడికి వెళ్ళింది? యెహోవా సన్నిధికి వెళ్ళింది. ఇప్పుడు హన్నాకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఎక్కడికి వెళ్ళింది? హాస్పిటల్కి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది? మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది? అస్త్రాలు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తుంది. ఏమని? దేవా, నీ సేవకురాలైన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా, ఒకసారి నాపై దృష్టి ఉంచవా, ఒకసారి నాపై చూడవా. నాకు సంతానం లేదు. సంతానం కనుక ఇస్తే నాకు ఒక్కొక్క కుమారుని నీకు అప్పగిస్తాను. చూడండి, బైబిల్లో మీరు చాలా చోట్ల గమనించుకున్నట్లయితే ఇంకా భక్తుడైన హిజ్కియా కూడా ఉంటాడు. హిజ్కియాకి జబ్బు వచ్చిందని, రోగం వచ్చిందని, నువ్వు చనిపోతావు, నువ్వు ఇంకా బ్రతకవన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మోకరించి దేవుని తట్టు తిరిగాడు. దేవా, నీ దృష్టికి నేను ఎలాంటి వాడనో తెలియదా? నీ దృష్టికి నేను ఏ విధంగా నడుచుకున్నానో నీకు తెలియదా? నా యథార్థత నీకు తెలియదా? నా ప్రవక్తన నీకు తెలియదా అని ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాను ఆశ్రయించాడు. ఈ రోజున ప్రశ్న ఏంటంటే, నీవు యెహోవాను ఆశ్రయిస్తున్నావా? నీవు దేవుని సన్నిధానంలో మోకరింపజేసే దానిగా ఉన్నావా? కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? జబ్బు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రోగం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఎవరిని ఆశ్రయించాలో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ఆశ్రయించుట నరునికి మంచిది. ఎవరికి? మనకే. కానీ మనమంతా వినం. ఎవరిని ఆశ్రయిస్తూ ఉంటాం? లోకంలో ఉన్న మనుషుల మీద ఆశ్రయిస్తూ ఉంటాం. చూడండి, బైబిల్లో ఇంకా చాలా వచనాలు ఉంటాయి, చూపిస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథము 16:25 వచనము. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థన చేయుచు. పౌలు, శీల అనే ఇద్దరు మనుషులు ఉన్నారండి. వీరిద్దరు కూడా దేవుని సేవ చేస్తున్న దినాలలో దేవుని గురించి ప్రకటిస్తారా అని అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న చెరసాల నాయకులు పట్టుకొని జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు వాళ్ళని మామూలుగా మనం జైల్లో వేసారంటే ఎట్లా ఆలోచిస్తాము? తీసుకెళ్ళి చేతులకు బేడీలేసి జైల్లో కూర్చోబెట్టుకుంటారు అనుకుంటాం. కానీ వారిని ఏ విధంగా బంధించారంటే, జైల్లో వేసిన తర్వాత వాళ్ళు 2 కాళ్ళకి సంఖ్యలు వేసారంట. ఒక చెక్కలతో
ఒక బారు చెక్క తీసుకొని ఆ చెక్కలలో రంధ్రాలు చేసి ఆ రంధ్రంలో కాళ్ళు పెట్టి ఆ కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసారంట. సంఖ్యలు వేసి వాళ్ళకి తినడానికి ఏమీ లేదంట. జైల్లో అలాగే ఉంచారు. అప్పుడు వారు ఏం చేశారో తెలుసా? పౌలు శీలలు అర్ధరాత్రి వేళ యెహోవాకు కీర్తనలు పాడుచు ప్రార్థన చేసి, చూడండి ఎప్పుడు చేశారంట ప్రార్థన? సరే, చెరసాల్లో ఉండి మధ్యరాత్రి చేశారు. కానీ ఈరోజు అర్థం చేసుకోవాల్సిన భావం ఏంటంటే, నీవు ప్రార్థన చేయక ఎన్ని రోజులు అవుతుంది? నీవు యెహోవాను ఆశ్రయించక ఎన్ని దినాలు అవుతుంది? ఈరోజున చాలామంది దేవుని శక్తిని ఎరగక, దేవుని ప్రభావం ఎరగక, దేవుని కార్యముని ఎరగక, దేవుడు ఎవరో నిజంగా తెలుసుకోక ఇటేటినో ఆరాధిస్తూ ఉంటారు, వేటేటినో వెంబడిస్తూ ఉంటారు, ఏటేటినో అనుసరిస్తూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నీవు ఎవరిని ఆశ్రయించాలంటే యెహోవాను ఆశ్రయించాలి. అన్న దేవుని ఆశ్రయించింది, ఆమెకేం కలిగింది? సంతానం కలిగింది. హిజ్కియా దేవుని ఆశ్రయించాడు, హిజ్కియాకి ఏం కలిగింది? ఆయుష్ వచ్చింది. అలాగే పౌలు శీలలు కూడా దేవుని ఆశ్రయించారు, వాళ్ళకి ఏం కలిగింది? చెరసాల నుంచి విడుదల కలిగింది. ఈ రోజున ప్రశ్న చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు కష్టం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించావా? ఒకసారి మనలో మనం అనుకోండి, దేవుని ఆశ్రయించి ఎన్ని రోజులు అవుతుందో, దేవుణ్ణి బ్రతిమలాడుకొని ఎన్ని దినాలు అవుతుందో. మనకి మేలు జరగట్లేదంటే, ఆశీర్వాదం రావడం లేదంటే, దీవెన రావడం లేదంటే, మనకి బ్లెస్సింగ్ ఎందుకు కలగట్లేదంటే, నీవు దేవుణ్ణి విడిచిపెట్టడమే, నీవు దేవుణ్ణి వదిలిపెట్టి తిరగడమే. నీవు గనక నిజంగా దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, నిజంగా దేవుణ్ణి వెంబడించగలిగితే, నిజంగా దేవుని సన్నిధానాన్ని వెతకగలిగితే నీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఎటువంటి మేలు? నీ కష్టము నీ దగ్గరే ఉంటుంది, నీ ప్రయాస నీ దగ్గరే ఉంటుంది, నీ భారము నీ దగ్గరే ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా కానీ ఆ పనికి రిజల్ట్ అనేది నీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడు? దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. కాబట్టి మనము ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి. 2 ఉదాహరణలు చెప్పి ముగించేస్తాను. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా, యెహోషాపాతు, చూడండి వినాలి జాగ్రత్తగా, యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు చాలండి, చెప్తాను వినండి. అక్కడ మీరు చూడగలిగితే యెహోషాపాతు అనే ఒక యవనస్తుడు కనబడతాడు, ఒక మనిషి కనబడతాడు. అతను ఎలా జీవించాడంటే, తన పితరుడైన తండ్రి దావీదు నడుచుకున్న మార్గంలో నడుచుకున్నాడంట. ఏ విధంగా నడుచుకున్నాడు? ఆ మాటను చదువుదాం, చదవండి. తన తండ్రి అయిన దావీదు, వినాలి జాగ్రత్తగా వినండి. తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో దావీదు ఏ మార్గంలో నడిచాడు? దావీదు ఏ రీతిగా జీవించాడు? దావీదు ఏ రకంగా బతికాడు? ఇక్కడ యెహోషాపాతు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో, ఎప్పుడు? రాజు కాకమునుపు ఎలా జీవించాడో, ఎలా దేవుని వెంబడించాడో, ఎలా దేవుని బ్రతిమలాడుకున్నాడో, ఏ విధంగా దేవుని స్తుతించా వస్తూ ఉన్నాడో, అటువంటి రీతిగా యెహోషాపాతు వెంబడిస్తూ ఉన్నాడంట. ఈరోజు మీరు గమనించుకోవాల్సింది, మనము ఆరాధించడమే సరిపోదండి, మనము చేస్తే సరిపోదు భక్తి, మనము వెంబడించినది మాత్రమే సరిపోదు. ఎవరు వెంబడించాలి? నీ పిల్లలు కూడా వెంబడించేవారిగా ఉండాలి, నీ కుమారులు కూడా వెంబడించేవారిగా ఉండాలి,
నీ కలిగిన సంతానంలో ఉన్నవారు కూడా యెహోవాను ఆశ్రయించేవారుగా ఉండాలి. అక్కడ ఏమంటున్నాడు యెహోషువపాతు? బయలుదేవులను వేరే వేరే దేవుని పూజిస్తారు. తల్లి ప్రార్థనకు వస్తే కొడుకు ఎక్కడికి పోతాడు? తండ్రి ప్రార్థన వస్తే కొడుకు ఎక్కడికి వెళ్తాడు? ఒకడేమో ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్తారంట, కానీ ఆ పిల్లవాడు రాడు. ఒరే పాస్టర్ గారు అడిగారు, ఒరే అయ్యా మీ కొడుకు మంచిగా ఉన్నాడు, యవనస్తుడు, మందిరాన్ని తీసుకొని రావచ్చు ఎలా? వాడు మా మాట ఉన్నాడండి, ఆదివారం వస్తే ఫ్రెండ్స్ తీసుకొని దూరానున్న, ఎక్కడికి దూరానున్న దానికి వెళ్తాడంట. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? భక్తి చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తా వస్తా ఉన్నారు. తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు? దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉన్నారు. తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు? దేవుని వాక్యమును ఎరిగిన వారు ఉన్నారు. కానీ మన పిల్లలు ఆలోచించి, నీ పిల్లలకు భక్తి నేర్పుతున్నావా? నీ కుమారులకి ప్రార్థన నేర్పుతున్నావా? నీవు నడిచిన మార్గము నీ బిడ్డలకు తెలియజేస్తా ఉన్నావా? దావీదు అంటాడు, చనిపోయేటప్పుడు ఆ వచనం తెలుసా? వినండి, దావీదు చనిపోతా ఉన్నాడు. దావీదు పొజిషన్ ఏంది? అయిపోయింది. అతను బ్రతికే కాలం అంతా అయిపోయినప్పుడు ఏమంటున్నాడంటే బిడ్డలతోటి, లోకులందరూ పోవలసిన నేను పోచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను అన్నిటిలో. దావీదు ఏమంటున్నాడు? మనమైతే చనిపోయేటప్పుడు ఏం రాస్తూ ఉంటాం? ఆస్తిపాస్తులు రాస్తూ ఉంటాం. చనిపోయేటప్పుడు ఏం చూస్తూ ఉంటాం? ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎన్ని డాబాలు ఉన్నాయో, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో, అవన్నీ లెక్కలప్ప చెప్తా ఉంటాం మనమై. కానీ దావీదు ఏమంటున్నాడు? కొడుకు వచ్చి నాకు ఆ పలానా ప్లాట్ కావాలంటే, అదే ఆ ప్లాట్ నాకు ఇవ్వదు, నేను ఇవ్వలేనురా, ఇంకేదైనా. మళ్ళీ కొడుకు వచ్చి ఏమంటున్నాడు? పలానా దగ్గర ఉన్న ఆస్తి కావాలంటున్నాడు. దావీదు ఏమంటున్నాడు? నాకు ఏ దేవుడైతే అనుగ్రహించాడో నీకు కూడా అదే దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు, దేవుని పైన నువ్వు ఆధారపడినప్పుడు. అందుకోసమే వినండి, ముగిస్తాను. యెహోషువపాతు అంటున్న మాట ఏంటంటే, తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో చేసిన భక్తి, తన తండ్రి అయిన దావీదు పూర్వ దినాల్లో బతికిన విధానాన్ని బట్టి అతను జీవిస్తూ ఉన్నాడంట, అతను నడుస్తూ ఉన్నాడంట, ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడంట. కానీ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? బయలుదేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, విగ్రహారాధనని పూజిస్తూ ఉన్నారు. కానీ యెహోషువపాతు అంటున్న మాట ఏంటి? వారిని వెంబడించకుండా దేవుణ్ణి అనుసరిస్తున్నాడు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవాని ఆశ్రయించిన నీవు, దేవుని మీద ఆధారపడిన నీవు, దేవుని భక్తి కలిగిన నీవు, నీ పిల్లలు కూడా అదే మార్గంలో నడుచుకుంటూ పోవాలి. చూడండి, యెహోషువపాతు తను దేవుని మీద ఆధారపడిన విధానాన్ని బట్టి, దేవుని మీద ఆనుకున్న విధానాన్ని బట్టి, దేవుడిని వెంబడించిన విధానం బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ని హెచ్చిస్తాడు. 5వ వచనంలో ఉంటుంది చూడండి, 17 5వ వచనము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము. యెహోవా ఎవరి చేత? యెహోషువపాతు చేత రాజ్యమును స్థిరపరిచాడు. యూదా వారందరూ ఎవరికి డబ్బులు ఇస్తున్నారు? ఇప్పుడు యెహోషువపాతుకి డబ్బులు ఇస్తారు. ఏమేమి కలిగి ఉన్నాయో చూసుకోండి. ఐశ్వర్యమును,
ఘనతయు కొంచెం ఉన్నాయా, మెండుగా ఉన్నాయా? ఎప్పుడు దేవుని మార్గములను అనుసరించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎటువంటి దీవెనిస్తాడంటే మెండుగా నిన్ను దీవిస్తాడు. భక్తుడైన సొలొమోను ఏమంటాడు? నమ్మకంగా ఉంటే వారికి మెండుగా కలుగుతాయి. ఏంటి? దీవెనలు. కాబట్టి నీవు అనుసరించే మార్గము, నీవు ఆధారపడే భక్తి నీ పిల్లలకు కూడా నేర్పియాలి. నీ పిల్లలకు కూడా నేర్పిస్తే ఏమవుతుంది? నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు, నీ పిల్లలు కూడా దీవించబడతారు, నీ పిల్లలు కూడా మంచిగా ఉండటానికి ఉంటుందన్నమాట. అందుకోసమే యెహోషువపాతు అంటున్న మాట ఏంటి? తన తండ్రి ఏ విధంగా నడుచుకున్నాడో చూడండి. 2-3 వాక్యాలు చూపిస్తాను దావీదు గురించి. దావీదు ఎటువంటి భక్తి చేసేవాడంటే దేవుని మందిరానికి వెళ్ళేవాడిగా ఉంటాడు. ఏమని ఉంటుంది వాక్యము? యెహోవా మందిరమునకు జనులు వెలుదుము రండి అన్నప్పుడు దావీదు, చెప్పండమ్మా, 122 మొదటి వచనంలో ఉంటుంది, యెహోవా మందిరమునకు జనులు వెలుదుమని నాతో అనినప్పుడు నేను సంతోషించాను. మొదటిగా ఏ విధంగా ఉన్నాడు దావీదు? సంతోషంగా దేవుని మందిరానికి వెళ్ళేవాడిగా ఉన్నాడు. ఇంకా 119 కీర్తనలు ఉంటుంది, దినమునకు 7 మార్లు, చెప్పండి, 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్ని మార్లు? మనం మరి అదే భక్తి అంటే. ఇప్పుడు నువ్వు ఏ రీతిగా దేవుని ఆశ్రయిస్తున్నావో నిన్ను వలే నీ పిల్లలు ఆశ్రయిస్తారు. నువ్వు ఏ రీతిగా భక్తి జీవితం కలిగి ఉన్నావో నిన్ను వలే నీ పిల్లలు భక్తి చేస్తూ ఉంటారు. నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటావో నిన్ను వలే నీ పిల్లలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా భక్తుడైన దావీదు ఏమంటాడు తెలుసా? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను. ఎప్పుడు మనము మా అమ్మేలా అవ్వదు, పొద్దున్నే కొడుకేం లాగుతాడు, రేపు ప్రార్థన చేసుకోరా అని అంటే, అబ్బా మా అమ్మ లేచిందా చూడు అంటాడు కొడుకు. ఇప్పుడు మన భక్తే సరిగ్గా లేనప్పుడు, మన స్థితే సరిగ్గా లేనప్పుడు పిల్లలకి ఏం చెప్తాం? చూడండి, ఒక ఉదాహరణ చెప్తా. బైబిల్లో ఏలీ అని ప్రవక్త ఉన్నాడు, తెలుసా? ఏలీ ప్రవక్త. ఇతను ఎవరంటే మంచి దైవజనుడు, మంచిగా దేవుణ్ణి అనుసరించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడు ఎవరో గుర్తెరిగిన వాడు ఈ ఏలీ. ఈ ఏలీకి 2 కుమారులు ఉండేవారు. ఎవరెవరు? హోఫ్నీ, ఫీనెహాస్. ఇప్పుడు వీళ్ళ తండ్రి ఎవరు? ఏలీ. ఏలీ కుమారులు ఎవరు? హోఫ్నీ, ఫీనెహాస్. వీళ్ళిద్దరు కూడా ఏం చేయాలి? తండ్రి వల్ల ప్రవక్త, దైవజనుడు, దేవుడు వాక్కును ఎరిగినవాడు. కుమారులు ఏ రీతిగా ఉండాలి? కనీసం ప్రార్థన చేసే వాళ్ళన్నా ఉండాలా, దేవుడి సన్నిధానంలో ఉండేవారుగానే ఉండాలా. కానీ వీరు ఏం చేసేవాళ్ళంటే, కుమారులు ఎవరైతే బలిగా అర్పిద్దామని వస్తే వారిని మోసం చేసి బలి సరిగ్గా ఇవ్వకుండా వారే మాంసం తీసుకొని తినేవాళ్ళంట, వ్యభిచారం చేసేవాళ్ళంట, పాపం చేసేవాళ్ళంట. తండ్రి వల్ల మంచిగా నీట్గా బ్రతుకుతాడు, తండ్రి వల్ల యథార్థంగా బ్రతుకుతాడు, తండ్రి వల్ల దేవునికి భయపడుతూ బ్రతుకుతాడు. కానీ కుమారులు ఏ విధంగా ఉన్నారు? పాపం చేస్తున్నారు, దేవుని మాట వినడం లేదు, అసలు దేవుడిని పట్టించుకోవడం లేదు, విచ్చలతనం ఎక్కువైపోయింది, వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఎక్కువైపోయింది. కానీ దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? ఏలీతో మాట్లాడేవాడు. కానీ ఆ పాపం చూసిన తర్వాత, వాళ్ళ పిల్లల పరిస్థితిని చూసిన తర్వాత దేవుడు ఏలీతో మాట్లాడటము ఆపేశాడు. ఏలీ దగ్గరికి ఒక యవ్వనస్తుడు కుమారుడు వస్తాడు. ఎవరు? ఏలియా కాదు, ఏలీ. అన్నాను పుట్టినాడు ఎవరు? సమూయేలు. సమూయేలు గురువు ఎవరు తెలియదా? సమూయేలు యొక్క గురువు ఎవరు? ఏలీ. ఇప్పుడు సమూయేలు క్షమించండి, అన్న గర్భం ధరించిన తర్వాత సమూయేలు పుడతాడు. సమూయేలు పుట్టిన తర్వాత ఎవరికి అప్పగిస్తుందంటే దైవజనుడైన ఏలీ దగ్గరికి వెళ్ళి అప్పగిచ్చింది. దైవజనుడైన ఏలీ దగ్గర ఉంచి దేవుని సన్నిధానంలో ఉండి, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఎదగాలి, నువ్వు ఇక్కడే అన్నీ, నీకు తిండి అన్నీ కూడా ఇక్కడే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత సమూయేలు ఏ విధంగా ఉండేవాడంటే, ఏలీ అక్కడ గడప అంత దూరంలో ఉండేవాడు, సమూయేలు
ఇంత దూరంలో ఉండేవాడు. ఏలి మామూలుగా పనుకునేవాడు, సమూయేలు కూడా పనుకునేవాడు. కానీ ఆ దినములలో దేవుని వాక్కు ఎవరికి ప్రత్యక్షమైందంటే సమూయేలుకి ప్రత్యక్షమైంది. ఏలికి ఎందుకు ప్రత్యక్షం కాలేదు చెప్పండి? ఏలితో ఎందుకు మాట్లాడలేదు? ఏలిని ఎందుకు అడగలేదు? ఏలి యొక్క కుమారులు పాపానికి గురైపోయారు. నీ పిల్లలు పాపం చేస్తున్నప్పుడు సరి చేస్తున్నావా? నీ పిల్లలు తప్పుడు దాడుతున్న నడుస్తున్నప్పుడు సరి చేస్తున్నావా? నీ పిల్లలు చెడు ప్రవర్తన కానీ జీవిస్తున్నప్పుడు సరి చేస్తున్నావా? ఏలికి తెలుసు. కంప్లైంట్ చేశారు. ఎవరు? మన ఊర్లో రే ఈ పిల్లోడు సినిమా పోయారంటే పలానోడు చూడగానే అనౌన్స్మెంట్ అయిపోద్ది అవదా? మన పిల్లోడు వేరే కాడ కనపడ్డాడంటే అనౌన్స్మెంట్ అవుద్దా కనవుదా? ఏలి దగ్గర కూడా వచ్చారు. భయ్యా ఏలి, నువ్వు మంచోడివే, నువ్వు కాదనట్లేదు. నువ్వు భక్తిపరుడివే, నీకు కాదనట్లేదు. నువ్వు దేవునికి భయపడేవాడివే, కాదనట్లేదు. నువ్వంటే మాకు ప్రేమ ఉందయ్యా, నువ్వంటే మాకు భక్తి ఉంది. కానీ నీ పిల్లలు వాళ్ళు పాపం చేస్తున్నారు. నీ పిల్లలు మాట్లాడడం లేదు. నీ పిల్లలు చేయి దాటిపోతూ ఉన్నారు. నీ పిల్లలు ఘోరంగా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారంటే ఏలిపోయి ఏం చేయాలి? సరి చేయాలి. కానీ తెలిసినా కానీ ఏమనుకున్నాడు? వేలకొంటున్నాడు. వేలకోవడం ఉండడం వలన, పాపానికి అంగీకరించడం వలన, కొడుకులకు సపోర్ట్ చేయడం వలన దేవుడు ఏలీకి దూరం అయిపోయాడు. ఈ రోజును కూడా మీరు గమనించుకోవాల్సింది, నీ పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, నీ పిల్లలు పాపంలో పడి ఉన్నప్పుడు, నీ పిల్లలు తప్పుడు దారిలో నడుచుకున్నప్పుడు నువ్వు సరిచేయకపోతే నిన్ను కూడా దేవుడు విడిచిపోతాడు. నిన్ను కూడా దేవుడు విడిచిపెడతాడు. ఏలిని విడిచిపెట్టినట్టు తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని? సమూయేలు యెహోవాను ఆశ్రయించాడు. సమూయేలు దేవుని సన్నిధానంలో మోకరించాడు. సమూయేలు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోవడం లేదంటే, ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకు చూడటం లేదంటే, ఈ రోజున మన స్థితిని దేవుడు ఎందుకు ఎరగట్లేదంటే, నువ్వు ఆయన మీద ఆధారపడకపోవడమే, నువ్వు ఆయన మీద ఆశ్రయించకపోవడమే. చూడండి, దేవుని యొక్క పిల్లలు యెహోవాను ఆశ్రయిస్తే ఏం జరుగుతుందంటే, కీర్తనాకారుడు అంటాడు 34:10 సింహంబు పిల్లలు లేమి గలవై ఉండినను. ఎవరు? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలితో కొట్టుమిటుకులాడుతూ ఉన్నా కానీ దేవుని బిడ్డలంట యెహోవాను ఆశ్రయించే వారికి ఏదైనా మేలు కొద్ది ఉండిద్దా? అప్పు ఉండిద్దా? బాధ ఉండిద్దా? రోగం ఉండిద్దా? జబ్బు ఉండిద్దా? ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే గనక, దేవుని మీద ఆధారపడితే గనక ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, ఒక ప్రాంతంలో వర్షం పడట్లేదంట. వర్షం పడకపోవడం చూసి ఆ ఊర్లో ఉన్న జనాలందరూ కూడా మాట్లాడుకొని కొండ దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మన ప్రార్థన ఆలకించి వర్షాన్ని కురిపిస్తాడు, మన పంటలు బాగా పండుతాయి, కాయలు బాగా కాస్తాయి, డబ్బులు బాగా వస్తాయి, మనము మన పిల్లలు మంచిగా జీవించవచ్చు, మన పిల్లలు కూడా సంతోషంగా ఉండొచ్చు అని అందరూ కూడుకొని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత బయలుదేరిపోయారు. సాయంత్రం పూట బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఎవరెవరు? ఊర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్తూ ఉన్నారు. కొండ దగ్గరికి వెళ్తూ ఉంటే చిన్న పాప ఏం చేసిందంటే గొడుగు పట్టుకొని వస్తుందంట. అందరూ వెళ్తూ ఉంటే ఒక ఆయన అన్నాడు, అమ్మాయి నువ్వు పలానా కూతురు కాదు? అవునయ్యా అని. నువ్వు దేనికి మరి గొడుగు పట్టుకొని వస్తున్నావు అంటే, మనం ఎక్కడికి వెళ్తున్నావు? ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం? వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం అని కదా. మరి వర్షం పడితే నేను తడిసిపోతాను కదా, తడవ వస్తే మనకు జలుబు వచ్చింది కదా, జ్వరం వచ్చింది, అన్ని రోగం వచ్చింది, అందుకని గొడుగు తెచ్చుకుంటాం. తిక్కలేదురా బాబో, అప్పుడే గొడుగు పట్టుకొని వస్తుంది అనుకున్నారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు? పిచ్చిదేమో, మైండ్ సరిగ్గా లేదేమో అనుకొని అందరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొండ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరూ ఊర్లో ఉన్న అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి సడన్గా ఆకాశం ఏమైపోయిందంటే మబ్బు కమ్మేసిందంట. ఆ దినములలో ఆ ప్రాంతంలో ఎన్నడని మన వాన బీభత్సంగా కురిసిందంట. ఇప్పుడు ఎవరు తరిచి ఉంటారు?
చెప్పండి, ఎవరు తడవలేదు? ఇప్పుడు విశ్వాసం ఎవరిలో ఉంది? చిన్నపిల్లల్లో ఉందా? పెద్దల్లో ఉందా? చెప్పండి అండి. చిన్నపిల్లల్లో ఉందా? పెద్దల దగ్గర ఉందా? అప్పుడు ఆ అమ్మాయి అందరు గొడుగు పట్టుకుని చక్కగా నడుచుకుంటూ వస్తుందంట. పక్కన వాళ్ళకి వెళ్ళి అందునే బట్టలు తడిసిపోయినాయి, చెప్పులు తడిసిపోయినాయి, జుట్టు తడిసిపోయింది. అప్పటికప్పటికే జలుబు వచ్చేసిందంట వాడికి. ఆ వర్షం జారుతుందో ముక్కులో జారుతుందో అర్థం కావట్లేదు జనాలకి. అందరూ అలాగే వస్తున్నారు, కానీ ఈ పిల్ల మంచిగా గొడుగు పట్టుకొని చక్కగా వస్తుంది. అదే చెప్పేది, మనము దేవుణ్ణి ఆశ్రయించితే ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. దేవుడిని వెంబడిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇంకో మాటను చూపిస్తాడు చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది గనుక అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి వినాలి జాగ్రత్తగా. దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రులు దేవునికి ప్రార్థన చేయుచుండగా, చూడండి ఆ 18వ వచనంలో ఒక విధవరాలైన స్త్రీ కనబడుతుంది. ఈమెకి కొంచెం సమస్య ఉందంట. అప్పు కాదు, ఇల్లు సమస్య, మరి ఏ సమస్య తెలియదు, ఒక సమస్య ఉంది. ఈ సమస్యతోటి ఆ ఊర్లో ఉన్న న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈమె సమస్య గురించి చెప్పుకుంటుందంట. కానీ ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడు? సరిగ్గా న్యాయం తీర్చేవాడు కాదు. ఇతను మోసగాడు. లంచం ఇస్తే కానీ పని చేయడు, డబ్బులు పెడితే కానీ పని చేయడు, లేకపోతే ఎమ్మెల్యే కానీ ఇంకా వేరే పెద్ద పెద్ద నాయకుల చేత రికమెండేషన్ ఇస్తే కానీ పని చేయడు. ఈ న్యాయపతి ఎటువంటి వాడు? చెడ్డవాడు. బైబిలే సెలవిస్తుంది. కానీ ఈమె ఎప్పుడు అడుగుతుంది? మాటి మాటికి వెళ్ళి న్యాయపతిని అడుగుతుంది. అయ్యా, ఈరోజు రమ్మన్నా వచ్చాను, ఏమైంది? అమ్మా ఈరోజు కాదు రేపు రాపో అంటుందంట. మళ్ళీ రేపు వచ్చింది. అయ్యా ఈరోజు వచ్చాను, ఏమైంది? మళ్ళీ ఇవాళ వచ్చావా? 2 రోజులు అయిన తర్వాత రాపు. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చింది. మళ్ళీ వారం అయిన తర్వాత రాపు అంటే వారం అయిన తర్వాత వచ్చింది. అలా వస్తా అనుకుంటే ఆ న్యాయాధిపతి ఏమనుకున్నాడంటే, ఈ విధవరాలు నన్ను తొందర పెడుచున్నది, ఈ విధవరాలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నది, అందుకోసమే ఆమె విషయంలో న్యాయము తీర్చాలనుకున్నాడు. చూడండి, ఆ విధవరాలు యొక్క ఉదాహరణ ఏంటంటే, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగావు? చెప్పండి. కాకి అకస్మాత్తుగా అప్పుడే గుండెల్లో నొప్పి వచ్చిందంట. నొప్పి రాగానే అమ్మటే మోకాలు వేసి మంచం దిగేసి కన్నీళ్ళు పెట్టుకొని ఏడుతుంది. ఏడ్చి ప్రార్థన చేసింది. నొప్పి తగ్గిపోయింది. సరే నొప్పి తగ్గిపోయిందని మేలకొంటుండి మరలా చికెను మటను అవన్నీ బీభత్సంగా తింటుందంట. మళ్ళీ పొద్దున్న ఏం చేయాలి? ప్రార్థన చేయాలిగా. ప్రార్థన చేయట్లే, దేవుని మర్చిపోయింది. ఎన్నిసార్లు అడిగింది ఏమా? ఒక్కసారి. మరలా ఈసారి గట్టిగా వచ్చిందంట స్టోవ్. ఈసారి ఏమైపోయింది? టెంట్ అయిపోయింది ఇంటి ముందు. మనకి సమస్య వచ్చినప్పుడు మనం దేవుని మీద ఏ విధంగా ఆశ్రయించేవారిగా ఉండాలంటే, మాటికి నీవు గోజారే వ్యక్తిగా ఉండాలి. మాటికి నీవు బ్రతిమలాడుకునేవాడిగా ఉండాలి. మాటికి నీవు దేవుని మీద ఆనుకునేవారిగా ఉండాలి. దావీదు కష్టం వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగేవాడు. దావీదు శత్రువులు వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగేవాడు. దావీదు ఆపద వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగేవాడు. దావీదుకు సంతోషం వచ్చినప్పుడు దేవుని తట్టు తిరిగేవాడు. ఈ రోజున నీవు దేవుని తట్టు ఎన్నిసార్లు తిరుగుతూ ఉన్నావు? కష్టం వచ్చినప్పుడే వస్తున్నావా? బాధ వచ్చినప్పుడే వస్తున్నావా? ఇబ్బంది వచ్చినప్పుడే వస్తున్నావా? ఆ విధవరాలైన స్త్రీ ఎన్నిసార్లు అడిగింది? మాటికి అడిగింది. అదే మనం ఏమడుగుతాం? ఈడు కాకపోతే ఇంకోడు, ఈడేనా? మనం వేరే దగ్గరికి వెళ్తాం. అమ్మాయి ఏమంటుంది? ఒకసారి వెళ్ళిద్ది, 2వ రోజు వెళ్ళిద్ది,
మూడో రోజు ఆడు పట్టించుకోలేదు అనుకో, ఇది లాభం లేదులే కానీ అబ్బాయి బండిది ఏమంటారు, ఓపిక నశించిపోయిద్ది. కానీ దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది, నీవు గోజారాలి, బ్రతిములాడుకోవాలి. యాకోబుకి అన్న మీద భయం వేసి చంపేస్తాడని వచ్చిందండి. అనుమానం వచ్చినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేశాడు చెప్పండి, ముగించేస్తున్నాను. యాకోబు ఎప్పుడు ప్రార్థనలో కూర్చున్నాడు, సాయంత్రం కూర్చున్నాడంట. దేనికి, అన్నయ్య ఎదురొస్తున్నాడు ఏశావు, వీడు చేసిన మోసం తెలుసుకున్నాడు, నా మీద ఇంకా కుళ్ళు పగ మర్చిపోలేదు, ఇక రేపటి రోజున నాకు ఏముండదు, పాటలు పాడుకోవటమే నా ముందు అందరూ అనుకొని భయపడిపోయి కూర్చొని 5 నిమిషాలు చేయలేదండి, కూర్చొని పావుగంట చేయలేదు. ఎప్పుడు, తెల్లవారుజామున దాకా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఎవరు, యాకోబు. చూడండి బైబిల్లో చాలామంది, అబ్రహాం కావచ్చు, అబ్రహాం ఎవరి మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. యేసేపుని మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసేపు ఎవరిని ఆశ్రయించాడు, దేవుని ఆశ్రయించాడు. యాకోబుని మీరు గమనించుకోండి, యాకోబు ఎవరిని ఆశ్రయించాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా ఎవరిని ఆశ్రయించారు, ఎవరైనా వాళ్ళ నాన్నని ఆశ్రయించారా, తల్లిదండ్రులను ఆశ్రయించారా? మన పిల్లలైతే అమ్మ చూసుకుని ఇద్దరే రే వదిలేసి ఏమంటారు, తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటారు, తల్లిదండ్రుల మీద మోపుతూ ఉంటారు. కానీ ఈ రోజున నువ్వు ఎవరి మీద ఆశ్రయించుకోవాలంటే దేవుని మీద ఆధారపడి జీవించాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించాలంటే, నీకు వచ్చే లాభం నీకు రావాలంటే, నీ ప్రయాస నీకు దక్కాలంటే, నీ భారమంతా నీ దగ్గర ఉండాలంటే నువ్వు ఏం చేయాలి, యెహోవాను ఆశ్రయించేవారిగా ఉండాలి. మనం ఏమని ప్రార్థన చేస్తామో తెలుసా, అయ్యా కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నావు, పైవాడిగా చేస్తానన్నావు, తలగా చేస్తానన్నావు, ఇచ్చేవాడిగా చేస్తానన్నావు అంటావు. కానీ నువ్వు ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడ్డావా, ఎప్పుడు మీద దేవుని మీద ఆనుకున్నావా, దేవుని ఎప్పుడైనా వెంబడించావా? చూద్దాం. చూడండి, చివరిగా చెప్పబోయే మాట ఏంటంటే, ఇన్ని దినాలు మనం ఎటువంటి భక్తి చేశామో మనకు తెలుసు, ఇన్ని దినాలు దేవుని సన్నిధిని ఎన్ని రోజులు మనం విడిచిపెట్టామో మనకు తెలుసు, ఇన్ని దినాలు దేవునికి ప్రార్థన చేయకుండా ఎన్ని రోజులు మానుకున్నామో మనకు తెలుసు. ఇక నుంచైనా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా ఉండేవారుగా ఉండుముగాక.